హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం టీ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడదాం. ఆల్రెడీ నిన్న లాస్ట్ క్లాస్లో కై-స్క్వేర్ చూసాం కదా. ఈ టీ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ టీ డిస్ట్రిబ్యూషన్. ఎగ్జాక్ట్లో మనకి 4 డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి: కై-స్క్వేర్, టీ, ఎఫ్, జెడ్. సో కై-స్క్వేర్ ఆల్రెడీ డెరివేషన్ మనం చూసాం. ఇప్పుడు టీ డిస్ట్రిబ్యూషన్ గురించి చూద్దాం. టీ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటుంది. ఫిషర్స్ టీ ఒకటి, స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. ఫిషర్స్ టీ, స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ అని 2 టైప్స్. సో ఇప్పుడు మనం ఫిషర్స్ టీ స్టాటిస్టిక్. ఫిషర్స్ టీ డిస్ట్రిబ్యూషన్ ముందు మనం స్టాటిస్టిక్ ఏంటో చూడాలి. ఫిషర్స్ టీ స్టాటిస్టిక్ ఏంటి? ద రేషియో ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ కై-స్క్వేర్ వేరియేట్స్ డివైడెడ్ బై ఇట్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ నోన్ యాజ్ ఫిషర్ టీ స్టాటిస్టిక్. ఓకే, ఒక్కసారి డెఫినేషన్ చూడండి. ద రేషియో ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్, మనం స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ని జెడ్తో చూపిస్తాం, జెడ్, అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ కై-స్క్వేర్ వేరియేట్ divided by its degrees of freedom is known as Fisher T statistic. ఓకేనా? ఈ డెఫినేషన్ని మనం ఈ ఫార్ములాని బేస్ చదువుకుంటే ఈజీగా ఉంటుంది. ద రేషియో ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ స్క్వేర్ రూట్ ఆఫ్ కై-స్క్వేర్ వేరియేట్ డివైడ్స్ ఇట్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ నోన్ యాజ్ ఫిషర్స్ టీ స్టాటిస్టిక్. సో జెడ్ అనేది ఏంటి? స్టాండర్డ్ నార్మల్ వేరియేట్. ఇక్కడ మనకి స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ కావాలి, అలాగే కై-స్క్వేర్ వేరియేట్ కావాలి. సో స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ మనం జెడ్ అనుకుంటాము, కై-స్క్వేర్ వేరియేట్ని కై-స్క్వేర్ అంటాం. అలాగే కై-స్క్వేర్ వేరియేట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? ఎన్, అంటే ఎన్ వేరియేట్స్తో ఫామ్ అవుతుంది అని అర్థం. ఫిషర్స్ టీ స్టాటిస్టిక్ ఏమవుతుంది అనుకున్నాం? జెడ్ బై రూట్ ఓవర్ కై-స్క్వేర్ బై ఎన్ ఫాలోస్ టీ ఆఫ్ ఎన్. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని మనం సఫిక్స్లో పారెంథసిస్లో రాయాలి. సో ఇది మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని ఇండికేట్ చేస్తుంది. టీ విత్ ఎన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని అర్థం. సో టీ స్టాటిస్టిక్ అనేది మనకి జెడ్ బై రూట్ ఓవర్ కై-స్క్వేర్ బై ఎన్. డెఫినేషన్ ఏంటి? ఇక్కడ మనకి జెడ్ కై-స్క్వేర్ రెండు కంటిన్యూసే కాబట్టి టీ కూడా కంటిన్యూసే అవుతుంది. ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ టీ విత్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. టీకి మనకి టీ కూడా ఏంటి? ఫిషర్స్ టీకి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1/√n ఇంటూ బీటా ఆఫ్ 1/2, n/2. బీటా ఆఫ్ 1/2, n/2 ఇంటూ 1/1 ప్లస్ టీ స్క్వేర్ బై ఎన్ హోల్ పవర్ n ప్లస్ 1/2. ఇంకా టీ డిస్ట్రిబ్యూషన్ లిమిట్స్ ఏంటి? -∞ to ∞. ఇది మనకి డెఫినేషన్ ఆఫ్ ఫిషర్స్ టీ స్టాటిస్టిక్ అవుతుంది.